గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సామాన్లు అవి సర్ది రెడీగా ఉంచితే భోజనాలు కాగానే బయలుదేరదాం. ఈలోగా నేను విడిదికి వెళ్ళి మూర్తి గారికి చెప్పేసి వస్తాను. అలాగే నాన్న. నమస్కారం అండి. నమస్కారం. మాధవి గారు మా అమ్మాయి. నమస్కారం. నేను చెప్పలేదు నాన్న, బాలకృష్ణ గారని. ఏ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గిఫ్టెడ్ డాన్సర్ వీరే. నమస్కారం అండి. ముందే తెలిస్తే నిన్న పెళ్లిలో వీరి ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళం కదమ్మా. అంత దాకా రాలేదండి, నేర్చుకుంటున్నాను అంతే. అలాగా? యూఆర్ టూ మోడెస్ట్. నమస్కారం. నమస్కారం. నాన్న, ఏమిటమ్మా? వాళ్ళు వస్తారంటే రమ్మనండి, మనతో పాటు తీసుకెళ్తాం. మళ్ళీ పిల్లలేదని నిష్ఠాలు లేకుండా. అలాగే పోనీ. ఈ బంధువులతో ఇదే పెద్ద తలకాయ నిప్పండి. ఇతరుల కష్ట సుఖాలు కొంచెం కూడా ఆలోచించరు. కూర్చోండి. రాము, కొత్త ప్లేస్ కదండి, మీకెందుకండి శ్రమ? అసలు ఈ బంధువులండి చేవ తలకాయంత అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారండి, తెప్పి పడవడానికి. అయితే స్నేహితులతో కూడా బాధ ఉంటుందండి? మిమ్మల్ని కూడా అలా అనుకుంటానా? అనుకోవచ్చుగా మరి. మీరు బంధువులు కాదు, స్నేహితులు కాదు, వారింటికి మించి బంధుహితులు. సరేనా? అయితే ఒక పని చేయండి, నన్ను బాలకృష్ణ అని పిలవడం మానేసి బంధుహిత్ బంధోపాధ్యాయ అని పిలవండి. బాగుందే. రేపు ప్రొద్దున మీరు పెద్ద డాన్సర్ అయిన తర్వాత పండిట్ని కూడా చేర్చుకోవచ్చు. అయ్యో అమ్మో, అది ఇంకా పెద్దదైపోతుందండి. పండిట్ బంధుహిత్ బంధోపాధ్యాయ కానివ్వండి. ఒకవేళ అంతగా పెద్దదనిపిస్తే దాని ముందక్షరాలు తీసుకుని బం 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 అని పిలుచుకోవచ్చు. స్వీట్ గా ఉంది కదా. ఏమండి, పంబంబం కావడానికి ఇంకా 10-15 సంవత్సరాలు పడుతుంది, కానీ ఈలోగా పాకురుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటది బాలకృష్ణ గారు? అమ్మ వాళ్ళు ఇవాళ సాయంకాలం ట్రైన్ లో వెళ్ళిపోతున్నారండి. నిన్నటి ఫోటోల్లో ఒకటేస్తే ఇచ్చి పంపిద్దామని. నిజం చెప్పండి, మీకే అనిపించిందా? ఆవిడ అడగమన్నారా? అమ్మాయి అడగమందండి. ఆ తర్వాత బాగుండదు వద్దని కూడా చెప్పిందండి. నేనే ధైర్యం చేసి. అంటే ఇన్నాళ్ళకి మీ అమ్మగారి మనసు అర్థం చేసుకున్నారన్నమాట, అవునా? అవునండి, ఇప్పుడిప్పుడే ఇతరుల మనసు అర్థం చేసుకోవటం నేర్చుకుంటున్నాను. అయితే త్వరగా పెరిగిపోతున్నారనమాట. ఇక బాకురుకి పంబంకి అట్టే టైం పడదు. మళ్ళీ బాకురు అయిపోయారా? ఫోటోలు తీసుకొస్తాను. అన్నీ మీకే, మీ అమ్మగారికి. కొద్ది పరిచయంతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే. రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. పంబంబం. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ చేయవచ్చా? ఫోకస్ ఇది ఫోకస్. ఇదా? చేయండి. సారీ.
సారీ. చూడండి, ఇది టైమర్. ఇది ఇది అప్పుడు నాకేదు. నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే ఓకే, అర్థమైంది కదా? ఓకే తర్వాత ఇది. మీ పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. రెడీ, ఇదే కదా? అదే. ఓకేనా? ఓకే, వెళ్ళకముందు వచ్చేయండి. ఇదేమిటండి వెళ్ళిపోతోంది? వెళ్ళకముందు వచ్చేయండి. వెళ్ళకముందు వచ్చేయండి. ఇది రమ్మంటుంటే మా నాన్న ఏమనకండి. నాన్న, చూడలే నాన్న. రగ్గారు, ఒరే బాలు, పాప వదిలేరా, కట్టుకోలేడు. ఏమిటయ్యా వదిలేయడం? పెదవ దయాదాక్షిణ్యాలు మీరును. ఇది నా ఇల్లు, నా అత్తే. అడగడానికి వస్తే పెదవ డాన్సులు బాలు, వదిలేరా. బాలు. అవును, అవును. ఏమండి? వెళ్ళకండి. ఏయ్, బాలిగా, నువ్వేనా ఆపరా? పెద్దవా? బాలు గారు ఉండేది పైనేనండి? అవునండి. మీరండి? నా పేరు మాధవి అండి. మీరేనా? నానా, బాలకృష్ణ, రండి రండి. కదలంతే. రే బాలు, మాధవ్ గారు వస్తున్నారా? ఎవరొస్తే నాకేమయ్యా, నేనేం భయపడను. అమ్మా, నా పాపం, నా కాలు. రండి, రండి రండి. నాట్యం అంటే ఇదే. ఈయనండి మా బాబాయ్ అండి. పాపం ఈ వయసులో బాలు దగ్గర డాన్స్ నేర్చుకోవాలి మహా ఇది. పూర్తిగా నేర్చుకున్న తర్వాత దండం. మొదటి పాఠం బాగా నేర్చుకో. ఇదిగో ప్రాక్టీస్ చేయించరా? అవును బాబాయ్, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. అమ్మా, ఇది డాన్స్ కాదు, నా పొంద కాదు. ఇది వీళ్ళు డాన్స్ కాదు, గంతులే. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా వచ్చేస్తుంది. పూర్తిగా వచ్చేస్తుందా? ఆ. చుప్తాగా, చుప్తాకి లేకుండా. 2 రోజుల్లో ఎలా వస్తుందండి? 100వ వంతు కూడా రాదు. అస్సలు సత్యం చెప్పారు. అమ్మా, ఒరే, ఇలా అయితే నా ప్రాణాలు పోతారు. కళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్. పాపం. ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని. అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి. ఏమండి, థ్యాంక్ యూ. బాలు, డాన్సర్, డాన్సర్, బాలు, బాల్, డాన్సర్, ఫర్ ది ఆర్ట్, బాల్, బాలు, ఫర్ ది ఆర్ట్, ఫర్ ది ఆర్ట్, ఫర్ ది ఆర్ట్, బాలు, డాన్సర్, ఫర్ ది ఆర్ట్, బాలు, ఫర్ ది ఆర్ట్. నాట్యం అంటే ఇంతగా ఆరాధించే మనిషి నేను ఎక్కడా చూడలేదు అంకుల్. డాన్స్ అంటే అన్నీ మర్చిపోతాడు. సో డివోటెడ్, సో రిలీజియస్. మీరొక్కసారి అతను డాన్స్ చూడాలి. ఎందుకమ్మా, కళ్ళకు కట్టినట్టు రాశావు కదా, చూసినట్టే. గుడ్ లయ జ్ఞాన, గుడ్ భావజ్ఞాన, వెరీ గుడ్ ఫుట్ వర్క్. ఇట్ మస్ట్ బి ఫైన్. అందుకే అతని చేత ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ ఇప్పించాలి. ఈసారి ఢిల్లీలో అన్నారు కదా అంకుల్? అవునమ్మా, ఏ గుడ్ అకేషన్, వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇట్ బి ఫైన్. ఆ సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ దివాకర్ రా, మన పట్వర్ధన్ సెకండ్ సన్. సిఎంహెచ్ లో నా దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. ఏ గుడ్ ఆర్ట్ లవర్, వెరీ గుడ్ జెంటల్మన్, ఫైన్ పర్సన్. అయితే ఇంకే బాలు ప్రోగ్రామ్ తప్పకుండా ఇంక్లూడ్ చేయండి అంకుల్. అలాగేనమ్మా, దెన్ ఇట్ విల్ బి గుడ్, వెరీ గుడ్. వెరీ ఫైన్ ఆల్సో. మీకు జ్యూస్ తీసుకొస్తానన్నా. ఎవర్రా కుర్రాడు? ఏమోరా తెలియదు, మొన్న పెళ్లికి వచ్చినప్పుడు పరిచయం అయినట్టున్నాడు. మాధవిలో మునిపటి కంటే చాలా మార్పు కనిపిస్తోందిరా. చాలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది. ఇట్స్ గుడ్ చేంజ్.
వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అందుకే అది హాబీగా ఫోటోలు తీసుకున్నా వ్యాసాలు రాసుకున్నా నేనేమీ కాదంటోలేదు. కానీ ఈ కుర్రాడు, ఈ పరిచయాలు, ఈ విధంగా అయినా మాధవి తన గతాన్ని మర్చిపోగలిగితే చాలురా. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ ఫైన్ ఫర్ హర్. అవును, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయంటారు. అంత గొప్పగా ఉంటాయా? మరి చాలా విశేషం కదండి. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, వివిధ దేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. అసలు మన బోటి వాళ్ళని ఆలోచించడమే కష్టం. పోనీ ఎప్పుడైనా ఆ ఫెస్టివల్ చూడటానికైనా వెళ్ళారా? ఎక్కడండి, ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్లే టైంకి మా దగ్గర ఉండాలండి. ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి. వెళ్తురుగాలండి. మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్, ఇదే ఇనాగరల్ డాన్స్ రిజల్ట్, యామిని కృష్ణమూర్తి. మోయ్ ఓడిసీ డాన్స్ రిసైటల్ బై సోనాల్ మాన్సింగ్. ఓ, అంత గొప్పవాడండి? మరి మోహిని ఆటం రిసైటల్ బై గీతా నాయరాహ. కథక్ డాన్స్ రిసైటల్ బై గోపికృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. ఎవడు చిన్నపిల్లలాగా? కంగ్రాచులేషన్స్ బాలు గారు, చాలా బాగా. మాధవ్ గారు, మాధవ్ గారు. ఏ రఘు? మాధవ్ గారు, జస్ట్ మినిట్. రేపు ప్రయాణం కదా, లోపల బట్టలు సర్దుకుంటోంది. మాధవ్ గారు. ఓహ్, బాలు వాళ్ళ అమ్మగారు వచ్చేసారా? వచ్చే పరిస్థితుల్లో లేరండి. ఆవిడ ఒంట్లో ఏం బాగోలేదు. అంటే సో సారీ. పాపం వాళ్ళ అమ్మగారి కోసం కొత్త బట్టలు కూడా కొన్నాడు. ఆ పట్టు చీర కట్టుకుని తన ఎదురుగా కూర్చోవాలని, ఆ మహాజనం ముందు తను డాన్స్ చేస్తుంటే సో సారీ. ఐ థింక్ ఈ ట్రిప్ క్యాన్సిల్ చేస్తేనే మంచిదేమో. కాదండి, ఇంతటి అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరుకుతుందా? వాళ్ళ అమ్మగారు ఆచి కూడా వాడు పైకి రావాలని, నలుగురు వాడిని గుర్తించాలని. మనమే ఎలాగో సర్ది చెప్పి వాడిని తీసుకెళ్ళాలి. గోయింగ్ టు ఢిల్లీ. ఏరా రండి. అమ్మాయి ఎదురా కింద రండి మాధవ్ గారు. వాడు సర్దేసుకున్నట్టున్నాడు. నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. బయలుదేరదాం. అమ్మా, అమ్మా రా. అమ్మ రాలేదా? రాలేదురా.
ఏ ఏమంటే ఎప్పుడో చాలా రోజుల కిందట ఓ పెళ్లి ఒప్పుకుందట, తను రాలేను, మనల్ని వెళ్ళమంది. బయలుదేరు బయలుదేరు. ఆ, తనేమో పెళ్లికి వెళ్తుంది, మనమేమో పేరంటానికి వెళ్దాం. ఏమండి ఏమండి, మీరు ఎంత కష్టపడి నాకు ఈ అవకాశం ఇప్పించారు. ఒకవేళ మా అమ్మ భయపడి గణపతి బాబాయ్కి చెప్పలేకపోయిందే అనుకోండి, వీడు చెప్పొద్దండి బదవా, చెప్పి తీసుకురావద్దు. నిజమేననుకోండి, పాపం ఆవిడ పరిస్థితి. ఏమీ లేదండి, అసలు నేనే వెళ్ళి ఉంటే రెక్కలు కట్టుకుని నాతో పాటు వచ్చేసేది. వీడు ఒరే సామాన్ తీసుకుని మాధవ్ గారితో వచ్చేసాయి, నేను వెళ్ళి సరాసరి అమ్మని తీసుకుని వచ్చేస్తాను. బాలు, నా మాట వినరా, నువ్వు వెళ్ళటం అవసరం. నాకు అవసరం రా, అమ్మలేండే ఈ ఆవిడ ప్రోగ్రామ్ రాదు, రాలేదురా. ఏ ఆవిడ ఒంట్లో బాగాలేదు. మా మా బాలు బాబాయ్. ఏమిట్రా ఇది? చెప్పాను కదా బాబాయ్, ఢిల్లీలో వాడి ప్రోగ్రామ్ ఉందని. ఆ ఇన్విటేషన్ ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్, న్యూఢిల్లీ. ఈరోజు పట్టు చీర కూడా కొన్నాను మా నువ్వు ముందర కూర్చొని చూస్తుంటే ఇది నేను బాలకృష్ణ. శివరూపం తమిదే లేని ప్రమదాలోక హిమదీపం నవరస నటనం జతియుత గమనం నవరస నటనం జతియుత గమనం శితగిరి చలనం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం థకిట థకిట ధిమి నాట్యం థకిట థకిట ధిమి లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకను వాదము కలుపు పరమ పదము
తీరా ఇంకొంచెం వెనక్కెళ్ళు. ఇంకెక్కడికి రా ఏట్లోకి? ఇంత దగ్గర అయితే ఒక కాలో చేయబడుతుంది, కుంటివాడు అనుకుంటారు. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు పుట్టోలాగే లోపు నీళ్లలో కొట్టుకుపోయేటట్టున్నాను రా. మాట్లాడుకో, కదిలితే సరిగా పడవు. సముద్రంలో నుంచి పుట్టోలేట్రా? అమ్మో, ఏ పోలవరంలోనో తీర్చుకోవాలి కానీ. అక్కడే బుర్రుండాలి. ఇట్ట సముద్రంలో నుంచినట్టు తీయించుకున్నావు అనుకో, ఏ బొంబాయిలోనో గోవాలోనో తీయించుకున్నట్టు చెప్పేయచ్చు. తర్వాత ముందు పుట్ట తీరా. నమస్తే సార్. చక్రి, ఈ ఊరు ఎప్పుడు వచ్చా? అలా వచ్చేస్తున్నాయిరా, కొట్టుకుపోతానేమో. ఏం కొట్టుపో, మా తాతయ్య సార్ ఒకటే భయం. సార్ అక్కడ ఎన్నాళ్ళు పనిచేసినా అసలు లాభం లేదు సార్. అందుకనే ఈ ఊరు వచ్చి మా మావయ్య చేత ఫోటో స్టూడియో పెట్టిద్దామని వచ్చేసాను. ఇప్పుడు పర్వాలేదు సార్, కొత్త కెమెరా. మీరు ఎలా ఉన్నారు సార్? ఉన్నానులే, నువ్వు ఫోటో తీ. తాతయ్య, 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 తాతయ్య ఉండు, ఫోటో తీస్తాను. ఉండు, ఉండు, నేను నిజంగా ఫోటో తీస్తాను. ఆగు, తాతయ్య, తాతయ్య. ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? కష్టాలు సుఖాలు పూర్తిగా అర్థం చేసుకోలేని ఆ కుర్రాడి వయసుకి మనం కూడా వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందా అని. ఇదివరకు మీరు కూడా అలా వెనక్కి వెళ్ళిపోయారటగా, వారానికి 2-3 సార్లు. ఎవరు చెప్పారు? మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి. మీ ఫ్రెండ్ రఘు గారు మీ కృష్ణలీలన్నీ చెప్పారు. ఏడ్చారు. వాడి మాటలేం లెక్క చేయకండి. పోనీ పాటలైనా లెక్క చేయొచ్చా? పాటల్లో మాటలు మాత్రమే, కానీ వాడు పాడుతుంటే మనం లెక్క చేయకూడదుండోయ్. అంత మంచి స్వరం, అంతకు మించిన రాగం. అలా నాకేం అనిపించలేదే మొన్న ఆయన పాట విన్నప్పుడు. ఏ పాట? అదే వచ్చేవారం రేడియోలో వస్తుంది, మౌనమేలను. ఎలా పాడు వినిపించాడు? అదే మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారా తారాడి హాయిలో. Something like this అనుకుంటా. నిజం చెప్పండి, పాడా ఇలా పాడి వినిపించింది? నమ్మకం లేదా? మీరే కదూ ఆ మాటలకి ఇలా రాగం కట్టింది. మీరు మనస్ఫూర్తిగా బాగుంది అంటే అబద్ధం చెప్పను. మీరు అబద్ధం చెప్పనక్కర్లేదు. ప్లీజ్, you're great. సరే, మీ అభిప్రాయం ప్రకారం నేను పాడటంలో గ్రేట్, నా అభిప్రాయం ప్రకారం రఘు గారు రాయటంలో గ్రేట్, మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డాన్స్ లో గ్రేట్. ఈ ముగ్గురు గ్రేట్లు కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా. అలాంటిది ఏదైనా ఆలోచించకూడదు? ఆలోచనలు ఉంటే మాత్రం చాలదండి, అవి అమలు జరగడానికి అవకాశాలు రావద్దు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. పట్టుదలుంటే పట్టుకోమదే దొరుకుతుంది. అసలు మీ ప్రతిభ మీకు తెలియదు బాలు గారు. నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి, అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకిపోతాయో. మీరెప్పుడు నా పక్కనే ఉంటారా? ఓ ష్యూర్, వై నాట్, ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. నిజంగా? ప్రామిస్. అయితే ప్లీజ్ కార్ కాస్త ఆపమంది. ఎందుకు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, ఇక్కడ చిన్న పని ఉంది, ఆపండి ప్లీజ్. ఓ డ్రైవర్, కొంచెం కార్ ఆపు. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.
హలో, మాధవి గారా? అవునండి నేనే. బాలుగారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? ఏ, మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలు గారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమైన్ యువర్ సిన్సియర్లీ మాధవి. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మాధవి గారు, ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ మీన్ ఇట్. హలో. థ్యాంక్ యూ. రండి ప్లీజ్. ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా? అలా మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా? అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా? అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. కూర్చోండి ప్లీజ్. డౌన్ సోఫా. రఘు సుమతి పెళ్లి. అవునండి, పాపం వాడికి నానే వాళ్ళు ఎవరు లేరు కదండి, అందుకే. కూర్చోండి. సారీ, మనమే దగ్గర ఉండి శుభకార్యం జరిపించాలి. అలాగేనండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది. పెళ్లి జరిగిపోతున్న వాళ్ళ సంగతి సరే అనుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.